చెప్పండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి టుగెదర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మా క్రిస్మస్ కోసం లైటింగ్ ఎలా సెట్ చేసాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను. పవర్ సప్లై ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్ కదా, దీనికోసం ఇక్కడ మావయ్య అయితే మొత్తం సెటప్ చేస్తున్నారు అండ్ నేనైతే డీటాంగిల్ చేస్తున్నాను వైర్స్ అన్నీ. అండ్ ఈ స్టార్ లైట్స్ అమెజాన్లో పర్చేస్ చేసాము మేము 5 years బ్యాక్ అనుకుంటా. ఇయర్లీ అది ఇంకా చక్కగా వర్క్ అవుతున్నాయి. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద మెయింటెనెన్స్ అండ్ ద క్వాలిటీ అండి. అమెజాన్లో నేను లింక్ ఇస్తాను, చూసేయండి. లాస్ట్ ఇయర్ మేము ఇలా సెటప్ చేస్తున్నప్పుడు ముగ్గురం ఒకటి చేసామన్నమాట. అంటే ముగ్గురం అయితే స్టార్ సెట్ చేయడం కానీ, లేదు అంటే ఈ లైట్స్ బిల్డింగ్ మొత్తం వేయడం కానీ, అంటే ముగ్గురం కలిసి ఒకటే టాస్క్ చేసామన్నమాట. ఈసారి అలా చేయాలనుకోవట్లేదు. అత్తయ్య ఇంకా మావయ్య ఇద్దరూ కలిసి స్టార్ సెట్ చేస్తుంటే నేను మాత్రం బిల్డింగ్ మొత్తం లైట్ సెట్ చేసేస్తున్నాను. దీనికంటే ముందే స్టార్ లైట్ సెట్ చేసేసామన్నమాట ముగ్గురం కలిసి. దానికైతే ముగ్గురు కంపల్సరీ కావాలి, కానీ వీటికైతే అవసరం లేదు. సో ఆల్రెడీ ఇంతకుముందు నెయిల్స్ ఆల్రెడీ పెట్టి ఉన్నాం కాబట్టి వాటికి ఈజీగానే టాస్క్ నాకు అయిపోయింది. కానీ ఎండ వల్ల కొన్ని అయితే అక్కడ ఇక్కడ బ్రేక్ అవుతూ ఉంటాయి కదా, వాటిని నేను మళ్ళీ సెట్ చేసి, అంటే నెయిల్స్ అన్నీ మళ్ళీ కొట్టి సెట్ చేశాను అనమాట లైట్స్ అన్నీ. అండ్ ఎంత ఎండగా ఉందో మీరైతే చూస్తున్నారు కదా. అయినప్పటికీ బికాజ్ ఆఫ్ ద సీజన్ అండ్ ఈ మధ్యకాలంలో చలికాలం అంతా అసలు ఎంత చల్లగా ఉంటుందో కదా. సో మాకైతే ఫుల్ ఇట్లా షివరింగ్ వస్తానే ఉంది. ఫస్ట్ అయితే ఇలా లైట్స్ అంతా ఫిక్స్ చేసేసాము బిల్డింగ్ పైన. యాక్చువల్లీ మేము ఫస్టే వాష్ చేసి ఉండాలి, కానీ ఏమనుకున్నాము అంటే ఓకే లెటస్ జస్ట్, అంటే ఆ ఇదిలో ఉన్నాం కదా, ఫస్ట్ రివర్స్ అయిపోయింది. అనుకున్నది ఒకటైతే, ప్లాన్ చేసింది ఒకటైతే, ఇంకా రివర్స్ చేసేసాము అనమాట. ఫస్ట్ లైట్ సెట్ చేసి దాని తర్వాత వాటరింగ్ అంతా చేసాము. అంటే లైక్ బిల్డింగ్ అంతా మట్టి పట్టేసింది. సో ఇంకా అదే కాకుండా మాకు బిల్డింగ్ పైన ప్లాన్స్ ఉంటాయి అన్నమాట. అండ్ వాటికి వాటరింగ్ చేసినప్పుడు అంతా ఇక డస్ట్ ఎర్రమట్టి మొత్తం కిందకు వచ్చేస్తూ, ఇంత ఎండలో చేస్తున్నా కూడా మాకు వాటర్తో చేస్తున్నాం కాబట్టి ఫుల్ చలేస్తుంది. డ్రెస్సులు కూడా తడిసిపోయినాయి నాయి అత్తమ్మ అయితే. ఇంకా ఓపెన్ ప్లేస్ కదా, చాలా మట్టి పడుతూ ఉంటుంది. అందుకే మొత్తం అంతా ఒకసారి కడిగితే బాగుంటుంది అనిపించింది. ఇంకా మొత్తం కడుగుతున్నాము. ఊడిపోయిందా? ఊడిపోయింది. ఫైనలీ వి ఆర్ డన్. కొంచెం చీకటి పడిన తర్వాత టోటల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. రికార్డ్ చేయకుండా ఇప్పుడు వరకు మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాను. సో ఇలా ఇక్కడ వరకు వస్తాయి అన్నమాట లైట్స్. కెమెరా టర్న్ చేసి చూపిస్తా. ఓకే, కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చేయాలి. ఈసారి చాలా లేట్ అయిపోయింది, చేసిస్తా. మామయ్య ఫ్రెండ్స్ అందరూ పంపిస్తే వాళ్ళందరూ నాకు ఇక సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు. ఇక అవతారమూర్తి యేసయ్యకి అవని జాతం అందల తార అర్దించినాక అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని జాతం ఆనంద సంభ్రము పొంగేనా అమర కాంతితో ఆది దేవుని చూడ ఆసింప మనసు ప్రయాణమైతిమి. ఇంకా మధ్యలో మేమైతే మా ఆడవిడకి కాల్ చేసామన్నమాట. సో బుడ్డోళ్ళు ఇద్దరిని చూసుకుంటూ వాళ్ళకి ముచ్చట్లు వేసుకుంటూ ఇలా మేమైతే మా డెకరేషన్ని కంప్లీట్ చేసాము. అండ్ దాని తర్వాత నేను లైటింగ్ సెటప్ ఇచ్చేసాను మొత్తం. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి
ఇలా మొత్తం టీవీ పైన అరౌండ్ కూడా కొంచెం ఆ స్ట్రింగ్ని ఎక్స్టెండ్ చేసామన్నమాట. ఒక చిన్న ఆర్నమెంట్ పెట్టాము టీవీ పక్కన, దట్స్ ఇట్. సో ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. బయట నుంచి కూడా ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్. మా చెట్టు ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.